హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పోస్ట్ ఆఫీస్ జాబ్ కి ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు అయితే చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూస్తూ మీరు మీ మొబైల్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఇది జీడీఎస్ పోర్టల్ అన్నమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు మీ పాస్ ఫోటోస్ మరియు సిగ్నేచర్ ను కట్ చేసి అయితే పెట్టుకోండి. ఫోటో వచ్చేసి 50 KB కన్నా తక్కువగా ఉండాలి. అలాగే మీ సిగ్నేచర్ వచ్చేసి 20 KB కన్నా తక్కువ ఉండాలి. ఇవి రెండు సెట్ చేసుకుని మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే అప్లై చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ను కూడా పక్కన ఉంచుకోండి. ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్ కు ఓటీపీ రావడం జరుగుతుంది. కాబట్టి మొబైల్ నెంబర్ ను దగ్గరనే ఉంచుకోండి. ఇంకో విషయం, ఈమెయిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వచ్చినట్టే ఈమెయిల్ కి కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. మీ 10వ తరగతి మార్కుల మెమో కూడా పక్కనే ఉంచుకోండి. ఎందుకంటే మనం ఆ వెబ్సైట్ లో మన మార్కులు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టుకొని మీరు అప్లై అనేది చేసుకోండి. ఇక అప్లికేషన్ చేద్దాం. ఈ అప్లికేషన్ అనేది 3 స్టెప్స్ లో అయితే చేయాల్సి ఉంటుంది. స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్, స్టెప్ 2 వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్, అలాగే 3 వచ్చేసి ఫీజ్ పేమెంట్ అన్నమాట. ఇది బీసీ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఫీజ్ పేమెంట్ ఉంది. అలాగే పిహెచ్సి గానీ ఈడబ్ల్యూసి గానీ లేదంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గానీ ఎలాంటి ఫీజ్ పేమెంట్ అయితే లేదు. రిజిస్ట్రేషన్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ పోర్టల్. ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో మీరు చూసుకున్నట్టయితే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అప్లికెంట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే అప్లికెంట్ నేమ్ మరియు ఫాదర్ లేదంటే మదర్ నెంబర్ నేమ్ అయితే ఇవ్వాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీరు ఏ కమ్యూనిటీ, ఎస్సీనా ఎస్టీనా బీసీనా అనేది ఇవ్వాలి. అలాగే మీరు ఒక సర్క్యులర్ పాస్, అంటే ఏ స్టేట్ లో అయితే మీరు పాస్ అయ్యారో ఆ స్టేట్ అయితే ఇవ్వాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి వ్యాలిడ్ మొబైల్ నెంబర్, అంటే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈమెయిల్ ఎంటర్ చేసి మీరు వ్యాలిడ్ ఈమెయిల్ అని టైప్ చేయాలి. వ్యాలిడ్ ఈమెయిల్ అని టైప్ చేస్తే మన ఈమెయిల్ కు కూడా మళ్ళీ ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ టైప్ చేసి మీరు సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. మీకు ఒకవేళ మీ సర్క్యులర్ అనేది తెలియకపోతే ఇక్కడ క్లిక్ హియర్ టు నౌ యువర్ సర్క్యులర్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు సర్క్యులర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ అని వచ్చింది. నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అలాగే ఆర్ యు పర్సన్ విత్ డిజబిలిటీ, మీకు ఏమైనా డిజబిలిటీ ఉందా, ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే మీకు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఉందో అడుగుతుంది. అలాగే మీ సబ్ కేటగిరీ అయితే అడగడం జరుగుతుంది. ఒకవేళ నో అంటే మీకు ఇవి 2 బ్లాక్ అయిపోతాయి. అలాగే మీ యొక్క ఎస్ఎస్సి లో లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. ఏ లాంగ్వేజ్ లో మీరు ఎస్ఎస్సి కంప్లీట్ చేశారో ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. అలాగే వెదర్ ఎంప్లాయిడ్, మీరు ఇప్పుడు ఎక్కడైనా ఎంప్లాయిడ్ గా చేస్తున్నారా, ఒకవేళ ఎంప్లాయిడ్ గా చేస్తే దాని ఎన్ఓసి అయితే అప్లై చేయమంటుంది. ఇవి పూర్తయిన తర్వాత మీ యొక్క అప్లోడ్ ఫోటో కాపీ అని కనిపిస్తుంది. ఆ అప్లోడ్ ఫోటో కాపీలో 50 KB వరకు అయితే ఫోటో కాపీస్ అయితే ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 20 KB వరకు అయితే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ప్రివ్యూ అడగడం జరుగుతుంది. ప్రివ్యూ చెక్ చేసుకొని మీరు మళ్ళీ అక్కడ హై ఎయిర్ బై డిక్లేర్ చేస్తూ టిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అంటే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ కింద మీకు కంటిన్యూ టు అప్లై అని కనిపిస్తుంది. ఆ కంటిన్యూ టు అప్లై అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకు మళ్ళీ వెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిక్ గా యాడ్ అవడం జరుగుతుంది. మీ సర్కిల్ అయితే మళ్ళీ యాడ్ చేయమంటుంది. సర్కిల్ యాడ్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే మనకు మళ్ళీ ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ప్రాసెస్ లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. డీటెయిల్స్ తో పాటు ఇంటి అడ్రస్ అయితే అడుగుతూ ఉంది. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్, డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్ అండ్ పంచాయతీ, డిస్ట్రిక్ట్ లేదా మండల్ అయితే ఎంటర్ చేయమంటుంది. అలాగే పిన్ కోడ్ కూడా అడుగుతుంది. కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పర్మనెంట్ డీటెయిల్స్ లోకి టిక్ పెడితే ఆటోమేటిక్ గా అవి వెళ్ళడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ సర్క్యులర్ అనేది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది. మీరు బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 2012 నుంచి 2019 వరకు మీరు ఏ బోర్డు లో అయితే ఉన్నారో, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ బోర్డు లో ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే మీకు నెంబర్ ఆఫ్ బోర్డ్స్ అనేవి
అక్కడ వస్తూ ఉండి మీరు ఏ బోర్డు లో చదివారో ఆ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అలాగే మీ రిజల్ట్ టైప్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ రిజల్ట్ అప్పుడు గ్రేడ్ పాయింట్ లో వచ్చాయా లేదంటే పాయింట్స్ లో వచ్చాయా అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఏ గ్రేడ్ లో వచ్చాయో ఆ గ్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గ్రేడ్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి థర్డ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్. మీకు ఇక్కడ ఈ లాంగ్వేజ్ అనేది వస్తుంది. అవి ఎంత గ్రేడ్ వచ్చాయో ఆ గ్రేడ్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మీ టోటల్ స్కోర్ అనేది అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీకు ఒకవేళ గ్రేడ్ పాయింట్స్ అనేవి తెలియకపోతే మీ మెమోలో చూడండి, గ్రేడ్ పాయింట్స్ ఉంటే గ్రేడ్ పాయింట్స్ లోకి మీకు కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు అన్ని టైప్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేస్తే మళ్ళీ వేరే ట్యాబ్ లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. మళ్ళీ మీ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ డివిజన్ సెలెక్ట్ చేసుకొని ఐ హియర్ బై నా క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ అనేది అవుతుంది. సబ్మిట్ అయ్యి మీకు వేరే ట్యాబ్ లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ మీ డివిజన్ లో ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో ఆ ఖాళీలన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆ ఖాళీలో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైతే ఇస్తున్నారో ఆ ప్రిఫరెన్స్ అనేది మీకు సీరియల్ నెంబర్ కు అపోజిట్ లో ఒక ఎంటర్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, దాంట్లో మీకు ఎన్ని సెంటర్లకు అయితే మీరు ప్రిఫర్ ఇస్తున్నారో అన్ని సెంటర్లకు నంబరింగ్స్ అయితే వేసుకు వెళ్ళండి. అంటే 1, 2, 3 టైప్ లో వేయండి. వేసి మళ్ళీ హై హియర్ బై ని క్లిక్ చేసి డిక్లరేషన్ చేసి టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఓబీసీ వాళ్ళకి గానీ బీసీ వాళ్ళకి గానీ సబ్మిట్ అయ్యి పేమెంట్ పోర్టల్లోకి తీసుకెళ్తుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ తీసుకెళ్లి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే అక్కడితో అప్లికేషన్ అనేది ఎండ్ అవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్.